ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మన పాపాలు ఎటు రీతిగా కడుక్కోవాలి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా, మన ఇప్పటి వరకు చేసిన పాపాలకి ఇక విడుదల లేదా అని చాలామంది అనుకుంటారు. దేవుడే నీకు చెప్తున్నాడు ఏంటంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం మారు మనసు పొంది పాపాలను విడిచి యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం పొందితే మనం పాపాలు పోవడమే కాకుండా దేవుడు మనకి పరిశుద్ధాత్మని వరం ఇస్తున్నాడు. ఆమె మీ అందరికీ పరిశుద్ధాత్మ కావాలా? దేవుడు చెప్తున్నాడు, మనం పాపాలు ఎప్పుడైతే విడిచిపెట్టి ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, మనం చేసిన పాపాల నుంచి విమోచించగలిగిన దేవుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. మనం ఎప్పుడైతే కనుక నమ్మి బాప్తిసం పొందుతామో మనం రక్షించబడతాం. మనం ఇటు రీతిగా ఉంటున్నాం, మన పాపాలు చేసాం, మనం ఈ పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు కదా, మనం బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే ఏంటి? అది హృదయంలో నుంచి రావాలి. మనకి ఎవరో చెప్తే పొందేసేది కాదు, ఇది హృదయంలో అనిపించాలి. దేవుడు నన్ను రక్షించగలడు, విశ్వాసంతో ఆయనే మా పాపాలను నన్ను క్షమించగలడు. ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా నా పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన చనిపోయాడని మనం ఎప్పుడైతే కనుక విశ్వాసం నుంచి ఆయన మన రక్షకుడిని నమ్మి మన పాపాలు ఒప్పుకొని ఆయన నామంలో మనం బాప్తిసం పొందుతామో ఖచ్చితంగా మన పాపాలన్నీ పోతాయి. మళ్ళీ అట్రీతిగానే మనం అనుకుంటాం, ఏ ఈశ్వరపై ఎందుకు దేవుడు, ఇంకా ఎంతోమంది దేవుడు ఉన్నారు కదా. అదే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 36వ వచనంలో చెప్తాడు దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక దేవత ఉండొచ్చు, ఒక గ్రామానికి ఒక దేవుడు ఉండొచ్చు, ఒక కులానికి ఒక దేవుడు ఉండొచ్చు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అన్నప్పుడు అందరికీ దేవుడు అయి ఉండాలి. ఒక గ్రామానికి లేకపోతే ఒక కులానికి దేవుడు ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక గ్రామానికి లేకపోతే ఒక కులానికి చెందిన వాడు కాదు యేసు ప్రభు. మన ప్రపంచాలను సృష్టించిన దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగితే కనుక మనం సృష్టిని పరిశీలిస్తే దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఎలాగ కలిగింది సృష్టిని అని తెలుస్తుంది అనుకున్నాను. గ్రామపత్రికలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నాదే కరెక్టు, నీది తప్పు అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనం ముందుకెళ్ళాం. ఎప్పుడు మనం ఆలోచించే రీతి, ఆలోచించే విధానం మారాలి. మన దృష్టి నిలపాలి, సత్యాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా వికృతిగా నడుచుకోవాలి. జీవిస్తున్న జీవితం అది దేవునికి ఇష్టమైనది, లేకపోతే నీకు ఇష్టమైన జీవితం జీవిస్తుంది. మన చిత్తం ఎప్పుడు నెరవేరాలనుకోకుండా అది ఆయన చిత్తమే నెరవేరాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనం గొప్ప స్థానంలో నిలబెడతాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మనం అందరికీ దయచేయను గాక.